కామనర్స్ గా లోపల వచ్చిన వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తున్నారని అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగండి, ఫుల్ వీడియో ఉంది. మన కౌశల్ గారు మాట్లాడిన ఫుల్ వీడియో ఉంది. కామనర్స్ని ఇంకా శ్రీజ, నవదీప్ ఏదైతే మనకు నవదీప్ ఊరు నుంచి వచ్చి ఒప్పుకుంటూ అదొక చిన్న ఇష్యూ జరిగిందో, సో దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా కామనర్స్ని ఏ విధంగా చూస్తున్నారు ఏంది అనే దాని గురించి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏం చూసిండో అది చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుల్ వీడియో చూద్దాం, దాని తర్వాత మనం కొంచెం ముచ్చట మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుల్ వీడియో చూడండి. Hey guys, hope you all doing good. Big Boss అగ్ని పరీక్ష ఎలా ఉంది, నచ్చుతుందా? సో దాని గురించి ఎవరైనా చెప్తే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది బ్యాడ్ గా ఫీల్ అవుతారు. సో కొంచెం సేపు బిగ్ బాస్ ని, బిగ్ బాస్ అగ్ని పరీక్షని పక్కన పెట్టి కామనర్స్ గా లోపల వచ్చిన వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తున్నారని అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రీజ అని నవదీప్ గారు అలా అనుకుని ఉండాల్సింది. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది. మరి మీకే అనిపించిందో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దామని ఈ పొజిషన్ కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళని కామనర్స్ గా ట్రీట్ చేస్తూ కొంచెం చులకనగా మాడుతున్నారు. వాళ్ళు కామనర్స్ కూడా జడ్జెస్ మాకు కేవలం మార్కులు ఇస్తారన్న విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి అన్ని మూసుకుని కూర్చోవాలి. అలా ఉంటాయి వాళ్ళ రిప్లైలు. జస్ట్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ బికాస్ యూ పీపుల్ ఆర్ జడ్జింగ్ దెమ్. సో అంతేగాని కామనర్స్ కూడా, మనం కూడా ఇండస్ట్రీకి ఒకప్పుడు కామనర్స్ గానే వచ్చాం, ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యాం అనే విషయం మర్చిపోకూడదు. సో కామనర్స్ కూడా మనుషుల్లాగే ట్రీట్ చేసి వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ షేవింగ్ చేయించడాలు, సెల్ ఫోన్లు పగలగొట్టించడాలు, కరెంట్ షాక్లు ఇవ్వడాలు, ఇవన్నీ చూస్తుంటే కొంచెం కామనర్స్ ని ఇంకా లైఫ్ లో ఎప్పుడు బిగ్ బాస్ పేరు ఎత్తనివ్వకుండా కొంచెం వికృతమైన చర్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో కుమ్మేయండి. సీ యూ, బాయ్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. ఇంకా నవదీప్ రెస్పాన్స్ వీడియో చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడకపోతే చూడండి. సో ఇవన్నీ వీడియోలు చూసి తట్టుకోలేక మన నవదీప్ కూడా సారీ, ఒకవేళ ఎవరైనా ఊరు నుంచి చూస్తున్నట్లయితే మీకు అట్లయితే సారీ అని చెప్పిండు. బట్ నవదీప్ ఇంటెన్షన్ అది కాదు అని చెప్పారు. దాని తర్వాత కూడా శ్రీజని లాస్ట్కి ఏదైతే చెప్పాలో అది చెప్పేసిండు. బట్ శ్రీజని మాట్లాడనివ్వలేడు చూడండి. సో అక్కడ నాకు ఎందుకో ఇట్లా అనిపించింది. బట్ ఇక్కడ కౌశల్ గారు కూడా అదే అనిపించింది. ఇంకా కామనర్స్ని ఎందుకో తొక్కేయాలని చూస్తున్నారని అనిపించింది అని ఆయన చెప్తుండు. బట్ ఇక మీరే చెప్పాలి, యాజ్ ఏ ఆడియన్గా, వ్యూవర్గా మీకేమనిపించింది అనేది దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడున్న దాంట్లో బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష 9కి ఏదైతే ఆడిషన్ చేసి అవంతా మొత్తం ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు అగ్ని పరీక్ష షో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏదో ఇట్లా వీడియో తీసి వచ్చిన వాళ్ళు కాదు, ఎంతో కొంత అంత కష్టపడి ఇన్ఫ్లుయెన్సర్గా అయ్యి కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది రియల్ కామనర్స్ని తీసుకున్నారు. అలా అని నేను వీళ్ళని కామనర్స్ అని అంటలేను. వాళ్ళు కూడా ఒక చిన్న ఫేమ్ ఉన్న క్యాండిడేట్లే, కానీ డైరెక్ట్ హౌస్లో అప్రోచ్ అయ్యి తీసుకోలేరు. కాబట్టి ఇట్లా అగ్ని పరీక్ష ఇవి స్టేజెస్ క్రాస్ చేసి మొత్తం ఆడియన్స్కి ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూతో వచ్చి మళ్ళీ లోపలికి వెళ్దామని ఒక చిన్న పాజిటివిటీతో వచ్చారు. ఇంకా ఇలా వచ్చిరు, ఈ షో పెట్టింది కూడా చాలా పాజిటివిటీ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు ముందే సెలబ్రిటీలు అయిపోయారు, వీళ్ళు కామనర్స్కి ముందే సెలబ్రిటీలు అయిపోయారు. సెలబ్రిటీలు అయ్యే మళ్ళీ హౌస్లోకి వెళ్తారు, బట్ కామనర్స్ అనే ట్యాగ్తో వెళ్తారు. చూద్దాం మరి ఎవరెంత గట్టిగా ఆడతారు ఏంది అనే దాని గురించి. ఇప్పటిదాకా మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ గట్టిగా కాంపిటీషన్ ఇస్తుండో అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఒక 5 to 6 మెంబర్స్ వెళ్తారట. అందులో మీకు 15లో ఎంతోమంది డిజర్వింగ్ అనిపిస్తారు అనే దాని గురించి కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఓటింగ్ కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంత ఇలాంటి అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.